హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీరు మీ పర్సన్ గురించి తెలుసుకోవచ్చు అనమాట. మీ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారా లేదా, వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా రారా, మీతోటి రిలేషన్ని కంటిన్యూ చేస్తారా చెయ్యరా, ఇలాంటి విషయాలన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు పర్సనల్ రీడింగ్లో. పేర్ల మీద తీసే రీడింగ్ పర్సనల్ రీడింగ్ అయిద్దండి. ఇది కేవలం రిలేషన్షిప్ మాత్రమే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదండి, మీరు అడిగి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ జాతకం ప్రకారం మీరు చెక్ చేసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం క్లియర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాని ప్రకారం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చెక్ చేస్తాను. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా రావచ్చు అండి ఇందులో. ఫీలింగ్స్ రావచ్చు, సిచ్యువేషన్స్ రావచ్చు, ఏదనేది నేను చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ఇక్కడ వచ్చేసి వీళ్ళు చాలా లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఊహించుకొని ఎక్కువగా ఇమాజినేషన్లు చేసుకొని అలా జరిగితే ఇలా జరుగుతాయి అని అనుకొని చివరికి ఏం జరగక ఇప్పుడు ఇలా కూర్చున్నారండి నిరాశతో. అలాంటి ఎనర్జీస్ అనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. లేనివేవో జరుగుతాయని ఆశలు పెట్టుకున్నారు, అవి జరగనందుకు వీళ్ళు ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా లేరు. ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ అయినా పర్లేదు, వీళ్ళు అక్కడ సాటిస్ఫాక్షన్గా లేరు అనేది చూపిస్తుంది. అది ఎమోషన్స్ అయితే నాకు ఎక్కువగా చూపిస్తుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారన్నట్లు ప్రజెంట్ పరిస్థితి చూపిస్తుంది. ఆలోచనలు అయితే మాత్రం పరిగెడతా ఉంటాయండి, అది చేయాలి ఇది చేయాలి అన్నట్లుగా. కానీ అసలు విషయానికి వచ్చేసరికి వీళ్ళు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనేది చూపిస్తుంది. ఆలోచనలు ఎంత వేగంగా ఉంటున్నాయో ఆచరణ మాత్రం అంత తక్కువగా ఉంటుందనేది నాకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుందండి. వీళ్ళకి చాలా చాలా ప్రేమ ఉంది, లోపల మాత్రం ప్రేమ ఉంది. అది ప్రేమ ఉంది, దాన్ని బయటికి వీళ్ళు చెప్పరు. వాళ్ళు బయటికి చెప్పకపోవడం వల్ల ఎదుటి వాళ్ళకి అది వాళ్ళ మనసులో ఏమున్నది కూడా తెలియదు అనమాట. అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు ఉండడమే కాక ఎదుటోళ్ళని కూడా అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నారు అనేది నాకైతే ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. మెసేజ్లు అనేది ఈ విధంగా వస్తున్నాయండి. ఇదండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.